ఈరోజు మళ్ళీ యాజ్ వర్కౌట్ స్టార్ట్ చేశానండి. మళ్ళీ ఈరోజు కొంచెం ఎక్కువ చేశాను, కానీ ఫోన్లో ఛార్జింగ్ 5% ఉన్న వల్ల ఎక్కువసేపు వీడియో తీయలేకపోయాను. ఏదో 2.5 వేసాను, 2.5 వేసి అలా వచ్చి వర్కౌట్గా చేసుకున్నాం. ఇవ్వండి ఇప్పుడు వెళ్ళాలి. ఏమంటే స్టవ్ ఒకటి ఖాళీ లేదు మనకి, ఎలా ఇవి అనుకోండి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయండి. మీరు బయటికి రాకండి, మధ్యాహ్నం వీలైన వరకు అవాయిడ్ చేయండి బయటికి వెళ్ళాల్సిన. సాయంత్రం వెళ్ళండి అలాగే అండి, వర్కౌట్ చేయండి. మీరును మేబీ నాలా చేయొద్దు, నాకని బాగా చేయండి. నేను అలాగే 30 days చేద్దామని అనుకుంటున్నాను, అవుద్దో తెలీదు, బట్ అయినట్టు ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ జీవీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కాబట్టి వర్కౌట్స్ అదే దగ్గర పడిపోయిందని మరి వర్కౌట్స్ ఉండవు. అలా కూర్చొని తెల్లాలి చదవడం కూడా ఉంది. ఇంకా అలా పోస్ట్పోన్ అనేది స్టార్ట్ చేసాం. ఎప్పటికైనా వర్కౌట్ అనేది ఉండాలి బాడీకి. ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు మన బాడీని ఒకేలా మనం రెడీ చేసుకోవాలి. ఎప్పుడు ఎలా అవసరం పడుతుంది. రీసెంట్గా క్రికెట్ మ్యాచ్ ఆడాను, 2 2Dలు తీసినప్పుడు గెలిచిపోయాను. ఇలా ఉందా మన బాడీ పొజిషను అనేసి. మీరు ఒకసారి బయటికి వెళ్ళి గేమ్స్ ఆడండి, అప్పుడు మీ పొజిషన్ కూడా తెలుస్తుంది ఎలాగుందనేసి. అందుకే వీలైన వరకు వర్కౌట్ స్టార్ట్ చేయండి, అది మ్యాటరు. ఇంకేంటి, శ్రీరామనవమికి అందరూ రెడీ అవుతున్నారా? వెళ్ళండి. మా అలా హాస్టల్లో నా రూమ్లో ఉన్న వాళ్ళకైతే ఏమీ ఉండదు. ఇటు వెళ్తే అటు ఫుడ్ లేటు, అటు వెళ్తే ఇటు లేటు. ఇదిగోండి ఇవాళ మార్నింగ్ వెళ్ళాం ఈరోజు శ్రీరామనవమి అనుకొని, నేను మా రూమ్లో అన్నయ్య. బట్ రేపు అని చెప్పారు పంతులు గారు. అలా లైబ్రరీకి వచ్చేసి మన పని మరి డ్యూటీ ఎక్కడమే చదవడమే ఇంకా. అది ఫ్రెండ్స్, సరేనైతే ఉండనైతే బాయ్.